డిసెంబర్ నెల పూర్తయ్యేలోపు కుంభరాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. ఒక ఆడ మనిషి ప్రవేశం కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి లక్కీ ఛాన్స్ కలగబోతోంది, ఒక ఆడ మనిషి కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యుత్తమైనటువంటి ఫలితాలను అందించే సమయంగా చెప్పవచ్చు. గ్రహబలం సంపూర్ణంగా ఉండడంతో మీ విజయ యాత్ర కూడా సఫలవంతంగా సాగుతుంది. మీ సేవలతో అందరి నుండి కూడా మన్ననలు పొందుతారు. పెద్దల ఆశీస్సులతో మీ పనులు మరింతగా జయప్రదంగా మారుతాయి. అనుకోకుండా వచ్చిన ఒక్క సమాచారం మీకు మానసిక శాంతిని అందిస్తుంది. మీకు చేరే ఒక్క శుభవార్త మిమ్మల్ని ఎంతో సంతోషంలో నింపుతుంది. అనవసరమైన కష్టాలకు దూరంగా ఉండాలి. శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు శ్రేయస్సును, శాంతిని కూడా కలిగిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితాలు కూడా అందుకుంటారు. ఈ సమయం ఈ డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపుగా మీ జీవితంలో ఒక ఆడ మనిషి ప్రవేశం జరగబోతుంది. ఆ ఆడ మనిషి మీ జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే ప్రవేశం చేయవచ్చు. మీ ఆఫీస్లో పనిచేసే ఒక కొలీగ్గా అయినా సరే, లేదా మీ ధర్మ పత్నిగా అయినా సరే, మీ స్నేహితురాలుగా అయినా సరే, ఏదో ఒక రూపంలో ఆ ఆడ మనిషి యొక్క ప్రవేశం అనేది మీ జీవితంలో తప్పకుండా కలగబోతోంది. డిసెంబర్ నెల చివరి లోపు మీరు ఈ మార్పును సైతం చూడగలుగుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఆ స్త్రీ పరిచయం కారణంగా మీరు పొందుతారండి. ఆ స్త్రీ మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కలిగిస్తుంది. అన్ని విషయాల్లో కూడా మీకు సహాయం చేయడానికి ముందుంటుంది. బంధుమిత్రులతో కలిసిన క్షణాలు కూడా ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాలను ఆ స్త్రీ విషయంలో కానీ, వేరే ఏ విషయాల్లో, ఇతరితర విషయాల్లో ఏదైనా సరే కానీ అసలు సాగదీయవద్దండి. త్వరగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేయండి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని, సుఖాన్ని, మంచి పరిణామాలను కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు కుంభరాశికి చెందినటువంటి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేరు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా మీరు ఎటువంటి విషయంలోనూ కూడా ముందుగా మాట ఇవ్వవద్దు. ఎందుకంటే ఇది మీ యొక్క సంబంధంలో సమస్యలను కూడా కలిగిస్తుంది. కనుక ద్వితీయార్థం ఆదాయంలో పెరుగుదల అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఈ సమయం మీకు చాలా మంచి విజయం మరియు ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయం మీ పదవిలో మార్పు లేదా మీ యొక్క కెరియర్లో మెరుగుదల అనేది కూడా చూస్తారు. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా కనిపిస్తుందండి. మీరు మీ పని రంగంలో పెద్దల సహకారం కూడా అందిస్తారు. మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులు అవుతారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం పెంపుదల కూడా జరిగే అవకాశం అయితే చాలా అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు అనేవి వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందండి. ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మేలు. ఆర్థికంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుంది. మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులను సైతం మీరు లెక్క చేయరు. డబ్బు ఆదా చేయలేరు, కానీ ఎవరికి కూడా మాట ఇవ్వవద్దు. ఎందుకంటే ఇది మీ యొక్క సంబంధంలో సమస్యలను కలిగించవచ్చు. ఈ నెల ద్వితీయార్థం ఆదాయంలో పెరుగుదల అనేది కనిపిస్తుంది. అంతకు అంత లాభాలు ఏర్పడతాయి. అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి.
ఈ కుటుంబ జీవితం కూడా సాధారణంగానే ఉంటుంది. మీ పిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది. మీ తండ్రి మీ పట్ల సంతోషంగా కూడా ఉంటారు మరియు ఆయన సరైన సలహాలతో మీరు సరైన మార్గంలో నడుస్తూ ఉంటారు. మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు మద్దతు అనేది ఇస్తారు. ఈ సమయం మీ తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్యగా మారే సూచనలు కూడా ఉన్నాయి. ఈ సమయం ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందండి. అంతేకాదు వీరికి వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కనుక తీవ్రమైనటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ద్వితీయార్థంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి వ్యాపారం మరియు వృత్తిలో మంచి వృద్ధి కూడా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే పెట్టుబడులు అధికంగా ఉంటాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనలు ఉంటారు. ద్వితీయార్థంలో మిత్రులు కానీ బంధువులతో కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ కలిసి కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ జరుగుతుంది. ఈ సమయం మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాలి. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత లోపించవచ్చు. కనుక ఈ సమస్యలను మీరు అధిగమించడానికి ఏదైనా నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయించండి. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా అయితే ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపైన శ్రద్ధ కూడా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మీకు ఎంతైనా సరే కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారు అనగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశిగా చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారి చూసుకున్నట్లయితే వీరు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఇప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందనే చెప్పాలి. కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు పనిని మొదలు పెడతారు. వారికి అంతేంద్రియ విద్య పైన కూడా ఆసక్తి అధికంగా ఉంటుందండి. మీరు ఏ పని చేసినా సరే చాలా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు, బయట పెట్టారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు. తమ్ముడు ఎప్పుడు కూడా గుంబనంగానే ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనం అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.